Hi, hello, welcome to itsmyflavor.com. Today we're gonna show you how to make Nellore special mango fish curry. I'm with my best friend and our chef Jilani Basha. He gonna show you how to prepare mango fish curry. Since it is from Nellore, అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు చేపల పులుసు తింటారండి. సమ్మగా ఉంటుంది. కాకపోతే బయట దేశాల వాళ్ళకే కొద్దిగా కష్టం. అలాంటప్పుడు మంచి చెఫ్ని చూసుకోవాలి. ఈరోజు చూసామండి, అందుకే సూపర్గా ఉందండి ఫిష్ మసాలా. అందుకే మీకు కూడా విధానం ఎలా చేయాలనే విధానాన్ని ఇప్పుడు చూపబోతున్నాం. ప్లీజ్ సైన్ అప్. సీ యూ అండ్ విత్ జిలానీ బాషా బ్రో. హలో. థ్యాంక్ యూ. మొదటగా మెంతుల్ని బాగా ఎంచాలి. ఎంచుకొని దాంతోపాటు ఈ జీలకర్ర కూడా జీలకర్ర కూడా కొద్దిగా ఫ్రై చేసి వేసుకొని దాన్ని పొడి చేసుకోవాలి. మెంతుల్ని గ్రైండ్ చేసుకోవాలి, పొడిగా మార్చుకోవాలి. మూడు టమోటాలు, తగినన్ని మిరపకాయలు, ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి. కొబ్బరిని గ్రైండర్లో వేసుకొని తరిగిన కొబ్బరిని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన కొబ్బరి పాలని ప్యాన్లో వేసుకోవాలి. టమాటాలు సన్నగా తరగాలి. సన్నగా తరిగేసి గ్రైండ్ చేసుకోవాలి. టొమాటో ఆనియన్ ఓన్లీ ఆనియన్. ఇది ఒక టమాటో అట్టే పెట్టేయాలి. ఒక టమాటా పక్కన పెట్టుకోవాలి. తరిగి అట్లా కలపాలి. గ్రైండ్ చేసి లాస్ట్లో టమోటా తరిగి ఎర్రగడ్డ, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, టమోటా ముక్కల్ని పేస్ట్ చేసి కొబ్బరి పాలల్లో కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. చింతపండుని నీళ్ళల్లో వేసుకొని కొద్దిసేపు నానబెట్టాలి. గ్రైండ్ చేసిన ఉల్లిపాయ, టమోటా ముక్కల్ని, టొమాటో పేస్ట్ని ప్యాన్లో వేసుకోవాలి. కొబ్బరి పాలతో పాటు మిరపకాయల్ని తురిమి దాంట్లో వేయాలి. పసుపు కొద్దిగా, తగినంత మిరప పొడి, తగినంత ధనియాల పొడి దాంట్లో వేయాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర క్లీన్గా కడిగి పెట్టుకోవాలి. తురిమి ప్యానులో వేసుకోవాలి. కొత్తిమీర కడిగి ప్యాన్లో వేసుకోవాలి. తగినంత ఉప్పు ప్యాన్లో వేసుకోవాలి.
ఇప్పుడు ఉప్పు పులుసుని దాంట్లో కలుపుకోవాలి. కారం తగ్గట్టు నీళ్ళతో పాటు కలిపిన చింతపండు పులుసుని ప్యానులో వేసుకోవాలి. చింతపండు రసాన్ని ప్యానులో వేసుకోవాలి. వీలైనంత వరకు చింతపండు పుట్టుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ప్యానులో వేసిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ సరి చూసుకోవాలి. తర్వాత మొదటగా మిక్సీ కొట్టిన మెంతి పొడి, జీరా పొడి ఒక స్పూను అందులో వేసుకోవాలి. ఒక స్పూను లేదా తగినంత. ఇప్పుడు బాగా కలపాలి. నీళ్లు దానిలో వేసుకొని సన్నగా కోసిన టమాటో ముక్కల్ని అందులో వేయాలి. తర్వాత తగినంత నూనెని ప్యానులో వేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. స్టవ్ మీద మిశ్రమాన్ని బాయిల్ చేసుకోవాలి. మామిడికాయ తోలు తీసేసి ముక్కలుగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రేవీలో మామిడికాయ ముక్కల్ని ఇలా ముక్కలు చేసుకొని గ్రేవీలో వేయాలి. చేపలతో పాటు గ్రేవీలో వేసుకోవాలి. ఇలా బాగా మరుగుతున్న మిశ్రమంలో చేపల ముక్కలతో పాటు ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలతో పాటు కోసిన మామిడికాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. కొద్దిగా చేపలు దాంట్లో పులుసులో చూసుకోవాలి. చేపలు పులుసులో పైకి తేలకుండా పులుసులో కలిసిపోయేటట్టు చూసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత స్టవ్ను ఆపేసుకోవాలి. తర్వాత లిడ్ మూసేయాలి. లిడ్ మూసేసిన తర్వాత 10 నిమిషాల పాటు చేపల పులుసు బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఎంతగానో ఎదురు చూస్తున్న చేపల పులుసు నెల్లూరు రెడీ. చూసారా, గుమగుమలాడుతుంది కదా. ఇక్కడ కూడా మాకు నోరు ఊరిపోతుందండి. మనకి మంచి సలహా ఇచ్చిన బాషా అన్న గారికి, షేక్ జిలానీ బాషా గారికి థ్యాంక్స్ చెప్పుకుందాం. ధన్యవాదాలు. ముక్క చూసారండి, అద్దిరిపోలేదా? ఇప్పుడు మనం టేస్ట్ ఇందులో మాత్రం కట్ల అంటారు. ఇంగ్లీష్లో కట్ల, ఇంగ్లీష్లో దీన్ని కట్ల అంటారు. గెండ్లు మన భాషలో. బా ఏముందండి అసలు. ఇంకో విషయం అండి, ఈ చేపల పులుసు కొద్దిగా చల్లారిన తర్వాత తింటే ఆ కిక్కే వేరు.
అసలు తెల్లన్నంలో తింటే అసలు వేడి వేడి అన్నంలో నెల్లూరు చేపల పులుసు చేసుకొని తింటే ఉంటుందండి. ఎంతైనా నెల్లూరు వంటకమే వంటకమండి. చూస్తూనే ఊరిపోతుంది. అందులో ఉడికేసిన మామిడికాయకు కలుపుకొని తింటే ఉంటుందండి. బా భలే ఉందండి. సారీ అండి, ఈటింగ్ టైం.